నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియా. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ధరణి కమిటీ మరో కీలక సమావేశం. 3 ప్రభుత్వ శాఖలతో భేటీ కానున్న కమిటీ. నేడు భీమిలిలో వైసీపీ ఎన్నికల శంఖారావం. మీటింగ్లో పాల్గొనబోతున్న సీఎం జగన్. నేడు పీలేరు ఉరవకొండలో రా కదలిరా సభలు. 2 సభల్లో పాల్గొనబోతున్న చంద్రబాబు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల ఫోకస్. నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరులో పర్యటన. రేపు హైదరాబాద్ కు రానున్న అమిత్ షా. లోక్సభ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం. ఇండియా కూటమికి దూరం, బీజేపీతో దోస్తీకి వెల్కమ్. బీహార్లో రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు. తొలి టెస్ట్లో పట్టు బిగించిన భారత్. ఇంగ్లాండ్పై 175 పరుగుల ఆధిక్యంలో రోహిత్ సేన. రైట్, మార్నింగ్ ఎడిషన్లో డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో రానున్న ఎన్నికల 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇందుకు సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 4 చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్లలో అందిస్తారు. ప్రదీప్. థ్యాంక్ యూ సోని. ఎన్నికలకు సిద్ధమంటున్న జగన్ ప్రభుత్వం విశాఖ భీమిలిలో సిద్ధమంటున్న ఏదైతే జగన్ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలాలంటూ కూడా ఏదైతే లక్ష్యం ఉందో, జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచే బహిరంగ సభ పెడుతున్నారు. అయితే ఈ యొక్క బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడతారంటూ కూడా చాలా ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే వైసీపీ క్యాడర్ కూడా జగన్ ఎప్పుడైతే గ్రీన్ జెండా ఎగరేస్తారో అప్పటి నుంచి ఒక బరిలోకి దిగి కూడా తమ సత్తా చూపించడానికైతే పందెం కోళ్ళలాగా సిద్ధంగా ఉన్నారంటూ కూడా వైసీపీ క్యాడర్ అయితే చెప్తున్నారు. మొత్తానికి ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అయితే వైసీపీ ప్రభుత్వంపై చాలా బురద జల్లే క్రమంలో ఉన్నది. అయితే మొత్తం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలను ఉద్దేశించి కూడా ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడతారు. అయితే తన చెల్లెళ్ళు షర్మిల ఎవరైతే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ లోని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా కూడా ఏదైతే వచ్చిన కాడి నుంచి కూడా జగన్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మాట్లాడుతున్న నేపథ్యంలో, అట్లాగే టీడీపీ గాని జనసేన పొత్తు క్రమంలో వీళ్ళు కూడా ఏదైతే జగన్ ప్రభుత్వంపై ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శల ప్రకారంగా జగన్ ఎటువంటి తిప్పు కొడతారు ఈ యొక్క బహిరంగ సభలో. ఈ బహిరంగ సభలో వీళ్ళపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, మరి ఆ యొక్క క్యాడర్ వైసీపీ క్యాడర్ కానీ వైసీపీ కార్యకర్తల నుంచి అలాగే నాయకుల వరకు జగన్ ఎటువంటి ఎటువంటి వీళ్ళకి ఉద్దేశించి కూడా మాట్లాడతారు. అట్లాగా వీళ్ళ కార్యవర్గం అసలు ఎట్లాగా రాబోయే రోజుల్లో వీళ్ళు ప్లానింగ్ ఎట్లా ఉండబోతుంది, ఎన్నికల్లో ఎట్లాంటి ఆ బరిలోకి అభ్యర్థులు దింపబోతున్నారు, అట్లాగే ఎటువంటి వాళ్ళైనా ఎదుర్కొనే సత్తాలాగా కూడా పూర్తిగా సర్వేల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అయితే అభ్యర్థులను అయితే నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా సరే ఈ యొక్క భీమిలిలో ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ యొక్క సిద్ధం అంటున్న బహిరంగ సభ ఏదైతే ఉందో, సిద్ధం అంటూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ బహిరంగ సభలో అయితే 2 లక్షల పైగా జనాలు 2 లక్షల పైగా యొక్క జనాలు అయితే వస్తారంటూ కూడా అక్కడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విశాఖ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి కూడా తెలిపారు. అయితే ఇదే నేపథ్యంలో మంత్రి బొత్స మాట్లాడుతూ కూడా
కేవలం ఈ యొక్క జగన్ పైన బురద జల్లడానికే ఈ యొక్క ప్రతిపక్షాలు చూస్తున్నాయి తప్పించి ఇటువంటి పరంగా కూడా జగన్ చేసే మంచి పనులకైతే ఎటువంటి ఇది లేకుండా ప్రజల్లోకి తప్పుదో తీసుకువెళ్ళడానికి ఈ యొక్క జగన్ ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క టీడీపీ కానీ అలాగే వైసీపీ జనసేన కానీ ఒక చూస్తుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏదైనా సరే షర్మిల కేవలం షర్మిల జగన్ తిట్టడానికి అయితే కారణం వీలే అంటూ కూడా బొత్స అయితే చెప్తున్నారు. షర్మిల గాని జగన్ తిట్టకపోతే ఇది కావాలనే వీళ్ళు ఒకటే అని అనుకుంటారు, అందుకే షర్మిల తిడుతుంది జగన్ ని అంటూ కూడా బొత్స చెప్తున్నారు. బొత్స అయితే షర్మిలకి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతుందంటూ కూడా బొత్స అయితే హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో కేవలం ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఎటువంటి పరిణామాలు జరగబోతాయి అంటే ఎట్లాంటి ఏ పార్టీ వస్తాయి అంటే కేవలం ఈ యొక్క ఎన్నికలు అనేది కూడా చాలా యుద్ధానికి సిద్ధం అంటూ కూడా ప్రతి ఒక్క పార్టీ అయితే తన అభ్యర్థులను అయితే పందెం కోట్లు పెంచేలాగా కూడా ఆ యొక్క బరిలోకి దింపేలాగా కూడా వ్యవహరించే పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైనా సరే ఉత్తరాంధ్రలోని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రదీప్. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు. రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పీలేరు ఉరవకొండలో చంద్రబాబు పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్లో పీలేరు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. పీలేరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అనంతపురం జిల్లా ఉరవకొండలో బహిరంగ సభకు వెళ్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్లలో అందిస్తారు. రాము, చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలపై ఫోకస్ చేసినట్టు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. ఇవాళ చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభ ఏదైతే ఉందో అన్నమయ్య జిల్లా పీలేరులో కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అటు చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, మరోవైపు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇప్పటికే అక్కడ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడంలో కూడా నిమగ్నమయ్యారు. బాబు ఇవాళ గన్నవరం నుంచి కూడా 10 నిమిషాలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 1:30 గంటలకు పీలేరు నియోజకవర్గం చేరుకొని అక్కడ రా కదలిరా బహిరంగ సభలో కూడా బాబు ప్రస్తావించనున్నారు. అయితే ఎన్నికలు ఏపీలో సమీపిస్తున్నటువంటి తరుణంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ యొక్క రా కదలిరా కార్యక్రమం ఏదైతే ఉందో ఎక్కువగా కూడా అంటే అన్ని నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా కూడా ఈ యొక్క రా కదలిరా కార్యక్రమాన్ని చేపట్టున్నారు. అందులో భాగంగా కూడా ఇవాళ ఈ యొక్క పీలేరు యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా బాబు టూర్ ని సక్సెస్ చేయడానికి అన్ని విధాలా కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చినటువంటి ఈ యొక్క కార్యకర్తలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, నాయకులకు కావచ్చు, అందరూ కూడా బాబు ప్రసంగాన్ని వినే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పవచ్చు. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే నిన్నటి క్రితం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో సమక్షంలో కూడా దాదాపు 50 కుటుంబాలు కలికిరి మండలానికి సంబంధించినటువంటి 50 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి ఆ వైఎస్ఆర్సీపీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. ఆ నేపథ్యంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క పార్టీ కండువాలు కూడా వాళ్ళందరూ కప్పుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది, వార్తలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని బాబు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను కూడా అనుసరించిందో వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బహిరంగ సభలో కూడా మాట్లాడనున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ముందస్తు రాబో ఎన్నికల నేపథ్యంలో కూడా బాబు ప్రసంగం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్నటి దినం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించేటువంటి ఆలోచన అయితే ఉంది. అంటే ఈ అన్ని నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఈ యొక్క రా కదలిరా మహాసభలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా దిగ్విజయంగా నిర్వహించేందుకు కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్తి విస్తృత కసరత్తు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. పీలేరులో నిర్వహించబోతున్నటువంటి ఈ యొక్క రా కదలిరా మహాసభ ఏదైతే ఉందో అతిరథ మహారథులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తరలి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి రా కదలిరా కార్యక్రమాలన్నీ కూడా
పూర్తి స్థాయిలో కూడా దిగ్విజయం జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు జరగబోయేటువంటి ఈ రా మహాసభ ఏదైతే ఉందో పీలేరులో అన్ని రకాలుగా, అంటే ఒకవైపు అన్నమయ్య జిల్లా కావచ్చు, మరోవైపు తిరుపతి, అదేవిధంగా చిత్తూరు, ఈ అన్ని మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోనున్నారు. ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలకు సంబంధించి తమ యొక్క పార్టీ క్యాడర్ మొత్తం కూడా పనిచేయాలి, రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తమ యొక్క పార్టీ పతాకాన్ని అగ్రస్థానంలో నిలిపే విధంగా కూడా ప్రతి ఒక్కరూ కసరత్తు చేయాలనేటువంటి బాబు ఈ యొక్క సూచనలు కూడా చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఈ చిత్తూరు జిల్లానే కాకుండా అన్నమయ్య జిల్లా కావచ్చు, అదేవిధంగా తిరుపతి జిల్లాలో కావచ్చు, మొత్తం మీద కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డి పార్టీ తీర్థం తీసుకున్న ముఖాల్లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలనకు చర్మగీతం పాడేందుకు టీడీపీలో చేరినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్రం కోసం, యువత భవిష్యత్ కోసం రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు నేతలు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. శనివారం ఉదయం ర్యాలీగా బయలుదేరి విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు యాక్టివ్గా పనిచేయని సీనియర్ నాయకులను తిరిగి ట్రాక్ ఎక్కించడానికి షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ కార్యకర్తలతో భేటీ అయ్యారు. పనిలో పనిగా జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనకు జగన్ పాలనకు చాలా తేడా ఉందని చెప్పారు. జగన్ సొంత ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, బీజేపీకి బానిసగా మారాయని షర్మిల విమర్శించారు. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కసరత్తు తెలంగాణ నుంచే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను 143 క్లస్టర్లుగా, రాష్ట్రంలోని 17 సీట్లను 5 క్లస్టర్లుగా పార్టీ విభజించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్లో రేపు నిర్వహించనున్న క్లస్టర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అలాగే కరీంనగర్ క్లస్టర్కు చెందిన కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్, ఆ పై స్థాయి కార్యకర్తలు దాదాపు 20,000 మందితో భేటీ కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మహిళా వృత్తి నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతోనూ సమావేశం కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్. సోని, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని 17 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలను 5 క్లస్టర్లుగా విభజించారు. ఈ క్లస్టర్ కు సంబంధించినటువంటి అంశాలను, అదే విధంగా క్లస్టర్లో చేపట్టవలసినటువంటి కార్యాచరణ గురించి ఈ నెల 28వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి హాజరు కానున్నారు. ముఖ్యంగా ఎక్కువ స్థానాలు తెలంగాణ నుండి విజయం సాధించాలన్నటువంటి లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తా ఉంది. అందులో భాగంగానే 28వ తేదీ ఇటు కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యకర్తల, పదాధికారుల సమావేశాలతో పాటు క్లస్టర్లో చేపట్టవలసినటువంటి అంశాలను కూడా చర్చించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కరీంనగర్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అదే విధంగా మహబూబ్ నగర్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాకుండా హైదరాబాద్ లో మేధావులు, వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రముఖులతో కూడా భేటీ కానున్నారు. మొత్తంగా బీజేపీ ఈసారి తెలంగాణలో డబుల్ డిజిట్
స్థానాల్లో విజయం సాధించాలి. అదే విధంగా పెద్ద ఎత్తున బీజేపీ ఓట్ల బ్యాంకును కైవసం చేసుకోవడానికి కావాల్సినటువంటి కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బీజేపీ పదాధికారుల సమావేశానికి గతంలోనే అమిత్ షా వచ్చి వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్ సమావేశాలను విజయవంతం చేయడానికి వ్యూహరచన చేస్తుంది. అదే విధంగా ఇప్పటికే అంటే ఇటు తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుగ్, అదే విధంగా జాతీయ కార్యదర్శి ఆనంద్ మీనన్తో పాటు మిగతా నేతలు కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారులతో సమావేశం జరుపుతున్నారు. మొత్తంగా బీజేపీ తెలంగాణలో భారీ స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి అమిత్ షాకు అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీకి కానుక ఇవ్వడానికి కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. సోని, థ్యాంక్ యూ శ్రీనివాస్. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదైంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు భార్య నీలిమ మధుకర్ రెడ్డిలపై మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని బుద్ధనగర్కు చెందిన ముచ్చర్ల రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గట్కేసర్ మండలం చౌదరిగూడలో రషీద్ ఖాదర్పేట సర్వే నెంబర్ 796లో ఉన్న భూమిలో 1984-85 ప్రాంతంలో వెంచర్ వేశారు. లేఅవుట్లోని 167 ఓపెన్ ప్లాట్లను పలువురు కొనుగోలు చేశారు. 2020లో సదరు లేఅవుట్లోని 150 చదరపు గజాల ప్లాట్ను ఉటుకూరు మల్లేశం అనే వ్యక్తి నుంచి ముచ్చర్ల రాధిక కొనుగోలు చేశారు. కొంతకాలం క్రితం ఈ స్థలంలోకి గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నీలిమ మధుకర్ రెడ్డిలు దౌర్జన్యంగా ప్రవేశించి స్తంభాలు తొలగించడంతో పాటు నిర్మాణం కోసం తవ్విన గుంతల్ని పూర్తి చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించడంతో పాటు మండల రెవెన్యూ కార్యాలయంలోని లేఅవుట్ల వివరాలను మార్చారని, తమ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్కి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిన 10 ఏళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దెదింపారని ఆమె అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు విధ్వంసం గురయ్యాయని చెప్పారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని గవర్నర్ తెలిపారు. We achieved a separate Telangana state with the inspiration of the Constitution and the rights enshrined in it. The Constitution also provided the people with opportunity to terminate the governments ruling against the constitutional spirit. The Telangana society has put an end to the 10-year dictatorial government run against the constitutional spirit in the recently held elections. The people's government has been formed in Telangana state. The people's mandate declared the arrogance and autocracy have no place in the Telangana state. We are reconstructing the ruined constitutional bodies, systems and values in the last 10 years. I am delighted to say that the people's government is reviving constitutional merits, systems and practices. ఇక ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తోందని, 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని గవర్నర్ తమిళిసై చెప్పారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థిక స్థితి దిగజారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఉద్యోగాల విషయంలో యువతకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని గవర్నర్ స్పష్టం చేశారు. The newly elected people's government started functioning with full consciousness. The government is striving with objective of delivering equal opportunities, rendering social justice and granting freedom to all sections of the people. The people's government initiated the action plan to fulfill the assurances given to the people from the first minute of assuming charge. 2 of the 6 guarantees have already been implemented. I am happy that more than 11 crore women have already utilized the free TSRTC bus transportation services under the Mahalakshmi scheme implemented as a part of 6 guarantees. The government's main objective is to implement 4 other guarantees in 100 days and see the smiles on the face of the people. My government is heading forward by introducing reforms
and rectifying the derailed administrative systems. You are all also aware. కోహెడ్ పండ్ల మార్కెట్ అభివృద్ధిపై మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ అధికారులతో తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. కోహెడ్ మార్కెట్ అభివృద్ధిపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి తుమ్మలకు వివరించారు. మొదటి దశలో 399 కోట్లు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. మార్కెట్ నిర్మాణం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదించి నిర్మాణాలను పూర్తి స్థాయిలో ప్రణాళికలతో చేయవలసిందిగా మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశించారు. తమిళనాడు శ్రీ సిద్ధేశ్వరి పీఠం కుర్తాలం ఆధ్వర్యంలో జరిగిన కోటి ప్రత్యంగిర మహాయాగ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారు లక్ష్మీనారాయణ కళ్యాణంలో పాల్గొన్నారు. వీరితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొని సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి ఆశీస్సులు పొందారు. గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ విద్యార్థి సంఘాల నాయకుడు ఏఎస్ఎఫ్ సత్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న హెచ్ఎండిఏ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. గద్దర్ విగ్రహావిష్కరణ జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మటంచెరువు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెల్లాపూర్ మున్సిపాలిటీలో గద్దర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత హెచ్ఎండి అధికారులు అదేవిధంగా పోలీసులు గద్దర్ యొక్క విగ్రహాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి అది అడ్డుకుంటున్న దానిపైన మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన స్పందించి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రామచంద్రపురం మండలంలోని తెల్లాపూర్ గ్రామంలో గద్దర్ విగ్రహావిష్కరణకు నిర్మాణం అక్కడ మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి అక్కడ స్థానిక నాయకులు గద్దర్ అభిమానుల ఆధ్వర్యంలో వారి విగ్రహాన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమంలో వెంటనే అక్కడ హెచ్ఎండి అధికారులు పోలీసు అధికారులు స్పందించి ఇక్కడ హెచ్ఎండి అధికారులు అనుమతులు లేవని నిలిపేయాలని అక్కడ ఉన్న సంఘాల నాయకులను తీవ్ర ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. గద్దర్ విగ్రహావిష్కరణకు మీరు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా సజావుగా గద్దరు విగ్రహ పనులు చేపట్టాలని కోరుతున్నాం. గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ ఆస్తి. అదే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్లో అధికార కూటమి జేడీయూ ఆర్జేడీల బంధం దాదాపుగా బీటలు వారింది. బీజేపీ మద్దతుతో 2 రోజుల్లో జేడీయూ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం రానుందని తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రేపు మళ్లీ ప్రమాణం చేయనున్నారని సమాచారం. వచ్చే శాసనసభ ఎన్నికలు జరిగే 2025 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, బీజేపీ నుంచి 2 ఉప ముఖ్యమంత్రులు ఉంటారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇరు పక్షాల మధ్య కేబినెట్ స్థానాల పంపకాలు, లోక్సభ సీట్ల సర్దుబాటుపైన ఒప్పందం తుది దశలో ఉందని పలు జాతీయ మీడియా సంస్థల కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఈ నెల 28న నితీష్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం మహారాణా జయంతి సందర్భంగా నితీష్ ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఇప్పుడు ఇది జరుగుతుందో లేదో అన్న దానిపై స్పష్టత లేదు. రాజకీయ కూటములు తరచూ మార్చే నితీష్ కుమార్ తాజా మార్పునకు కారణాలను విశ్లేషిస్తే తన సంకీర్ణ భాగస్వాములైన ఆర్జేడీ, కాంగ్రెస్ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా అధికార భాగస్వామి ఆర్జేడీతో నితీష్ విసిగిపోయారని తెలిపాయి. ఆ పార్టీకి చెందిన మంత్రులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లు కీలక శాఖలు నిర్వహిస్తూ ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు నితీష్తో సంప్రదించడం లేదని తెలిపాయి. దీంతో నితీష్ తీవ్రమైన అసంతృప్తికి, ఆగ్రహానికి లోనై వారిపై విమర్శలు కూడా చేశారు. అయితే ప్రభుత్వ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. దీనికి తోడు నితీష్ చేసిన కుటుంబ రాజకీయాల వ్యాఖ్యపై లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర స్పందన ఆయనను ఇబ్బంది పెట్టింది. గత నవంబర్లో తేజస్వి యాదవ్ బీహార్ భవిష్యత్ ముఖ్యమంత్రి అంటూ ఆర్జేడీ నెలకొల్పిన పోస్టర్లు నితీష్లో అలజడి రేకెత్తించాయి.
వీటికి తోడు వచ్చే లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకాలపై కాంగ్రెస్ నాంచివేత ధోరణి ఆయన విసుగెత్తించింది. విపక్ష ఇండియా కూటమి రూపకల్పనలో కీలక పాత్ర పోషించినప్పటికీ కూటమి అధ్యక్షుడిగా ఇటీవల కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేను ఎన్నుకోవడం ఆయన అసంతృప్తి జ్వాలలపై ఆజ్యం పోసింది. ఈ పరిణామాలన్నీ ఆయన మళ్లీ ఎన్డీఏ వైపు చూసేలా చేశాయి. గతంలో జేడీయూ చాలా కాలం ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేది. తర్వాత ఆర్జేడీతో చేయి కలిపింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. తొలి రోజు వికెట్ల వేటలో దూసుకెళ్లిన ఆతిథ్య జట్టు రెండో రోజు పరుగుల పంట పండించుకుంది. భారత బ్యాటర్లు ఎవ్వరూ సెంచరీ చేయలేదు, కానీ స్కోరు మాత్రం 400 దాటేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్పై భారత్ 175 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఇవి వాటి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.